अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नजर डालते हैं। కట్టే భాస్కర్ అన్న కట్టే చూడు ఆ కట్టే ఇప్పుడు ఏమే కాదు శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ అవన్నీ అన్నీ అయిపోయింది అంత మంట పెట్టినా శ్రీరామ జయ రామ అందరూ సార్ ఇప్పుడు అనండి కామదహన సందర్భంగా అందరికీ తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఈశ్వర్ కాలనీలో ఈ కామదహన కార్యక్రమం ఫస్ట్ ఒకటే జరుగుతుండే, సంవత్సరానికి ఒక్కొక్క చొప్పున పెరుగుతూ పోతుంది. ఇది సమాజంలో వచ్చినటువంటి విప్లవం అనుకోండి, సాంప్రదాయబద్ధానికి అనుకూలంగా అనుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే ప్రజల్లో పట చైతన్యం వచ్చింది. అన్ని పండుగలను సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉత్సాహం వచ్చింది. ఆ విధంగా వినాయక మంటపాలు ఏ విధంగా పెరుగుతున్నాయో అదేవిధంగా ఈ కామదహన అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాన్ని మనము సమాజంలో ఒక చైతన్యవంతంగా భావించాలి. ఈ కామదహనము వేద పండితులు 4వ తారీఖు నిర్ణయించారు. దానికి అందరం వాళ్ళ మాటలను గౌరవిస్తూ అదే రోజు అందరం శాంతి సౌభాగ్యాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. ఈ హోలీ రోజు ఏం చేయాలంటే న్యాచురల్ కలర్ వాడాలి. న్యాచురల్ లేనందుకైనా కలర్స్ వాడాలి. ఎలాంటి వేస్ట్ పదార్థాలు వాడకుండా, అంటే టమాటాలు, గుడ్లు అటువంటివి కాకుండా మంచి సాంప్రదాయ కలర్లో 12 రకాలు ఉంటాయి. అందులో కలర్ఫుల్వి మంచివి సెలెక్ట్ చేసుకొని సామరస్యం మంచిగా ఆడుకోవాలి. వేరే వాటిని వాడకుండా, అంటే ఎగ్జాంపుల్ సూనేరు, డీజిల్, పెట్రోలు ఇటువంటివన్నీ ఆడుతూ ఉండ్రి. ఇప్పుడు అవి సాధ్యమైనంత వరకు నిషేధించబడినాయి. వాటి నుంచి శారీరకంగా కూడా కొంచెం ఇబ్బందులు అయ్యేది కనుక అందరూ న్యాచురల్ కలరే వాడి అందరూ మంచిగా ఉండాలి అని ఈ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మన 7వ వార్డులోని ఈశ్వర్ కాలనీలో మన ప్రతి ఒక్క అందరం పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఈ కామదాన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మన 7వ వార్డులో మొన్న జరిగిన ఎలక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోటీ చేశాం. అందరిలో జనాలు ఒకరికి ఎన్నుకోవాల్సింది కాబట్టి అవకాశం ఇచ్చారు. మేమందరం ఈ 5 సంవత్సరాలు అందరం కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్క అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేస్తాం.
మరియు ఈ హోలీ పండుగను కూడా పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి జరుపుకుంటూ ప్రతి ఒక్క ఇల్లు సుఖసంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున 7వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరూ సంతోషంగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇలాగే హోలీ సంబరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. వార్డులో 7వ వార్డులో ఇప్పుడు ఈరోజు రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి 4వ తారీఖు రోజు హోలీ జరుపుకోవాల్సిందిగా పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి మనం దానికి కట్టుబడి పూజ తప్పకుండా పాటించాల్సిందిగా మా యొక్క 4వ తారీఖు రోజు హోలీ జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.